వస్తూ ఉంది. నేను అమ్మది కూడా మీకు యూట్యూబ్లో చూపిస్తాను. నేను ఎందుకు ఈరోజు ఇది చూపిస్తున్నాను అంటే మీరు తెలుసుకోవాలి, ఆ ప్రాణానికి ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం. ఏమిచ్చి ఆ తల్లికి నేను ఇవ్వగలిగింది దేవుని ప్రేమనే. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అమ్మ ఒకటే మోషన్స్, వాంతులు, ఒకటే పట్టు ఉబ్బింది, కాళ్ళు ఉబ్బింది. అమ్మకి బతకదని అన్నారు డాక్టర్లు కూడా. హాస్పిటల్లో కామర్లు అన్నారు. ఇంక ఏం కాదమ్మా అని అందరం దేవుడు ఉండని ఇంకా అన్నయ్య దగ్గరికి వస్తే ఇంకా అన్నయ్య బాగా తీసుకెళ్ళి కట్టురా అంటే బాగా తీసుకెళ్ళి కట్టాక అమ్మాయిగా వారం రోజులు జావ తాగలే, ఏం తాగలేదు. తర్వాత అవి తీసుకెళ్ళి ప్రేయర్ రాసిన తర్వాత అమ్మ జావ తాగింది, మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చిన రోజు ఎలా ఉంది అమ్మ? నడవగలిగిన పరిస్థితిలో ఉందా? నడవలేదు అసలుకి. పట్టుకొనే తీసుకొని వచ్చిన చేతులతో ఇలా చిన్నగా ఒక్కొక్కడికి వేసుకుంటా. కాళ్ళు చేతులు కూడా పనిచేయాల, నడవలేని పరిస్థితులు అమ్మని మోసుకొచ్చారు. 3 ఆడపిల్లలు. హాస్పిటల్లో స్వస్థత ఇచ్చింది దేవుడే. డాక్టర్లు హోప్లెస్ అన్నారు. నేను ఈరోజు కూడా అంటున్నా, ఆశ కోల్పోయిన తర్వాత దేవుని మీద ఆశపడు, దేవుడు కార్యం చేస్తాడు. అంతకుముందు అమ్మ మందిరానికి వచ్చేది కాదు, కానీ ఈరోజు ప్రతి వారం వస్తుంది. అమ్మ అవునా? అవునండి, ప్రతి వారం వస్తుంది. అవునమ్మా, వస్తున్నాయ్యా. ఒకవేళ అమ్మ ప్రాణానికి మళ్ళీ ఈ వయసులో దేవుడు ప్రార్థనకి రావడానికి ఆమె ప్రేమతో దేవుడు కాపాడినాడు. ఆమె ప్రేమతో నడుచుకుంటూ ఇక్కడ మందిరానికి వస్తూ ఉంది. ఇది జరిగి ఎన్ని వారాలు అయిందా? సెప్టెంబర్ 14వ తారీఖు జరిగింది అన్నయ్య. ఇది మళ్ళీ నవంబర్ వస్తే 3 నెలలు అయింది అమ్మకి. అలా జరిగింది. 2.5 నెలలే. ఇక్కడికి వచ్చిన ఒక్క వారంలో ఉంది, తింటూనే దేవునికి అన్నం తింటూనే ఉంది, మంచిగానే ఉంది. గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆమె నేను ఎందుకు పెద్దవాళ్ళ గురించి కూడా ఎందుకు ఈరోజు చూపిస్తున్నా అంటే, ఏమిస్తే ఈ ప్రాణాన్ని కాపాడగలవు. ఎన్ని లక్షలు రా ఈ ప్రాణం విలువ. ఒకవేళ అమ్మకి ఏమైనా అయితే అప్పు చేసి ఏటపోతులు పోయి, అప్పు చేసి సమాధి కట్టు, అప్పు చేసి ఇది చేయి అది చేయి అని ఒక మామూలు మధ్యతరగతి కుటుంబాన్ని కూడా ఆగమాగం చేసేస్తారు కాదా? డప్పుకింత అని, 100కింత అని రకరకాల చెత్త చెదాలన్నీ కూడా పడిపోయి ఆల్రెడీ పోయిన శరీరాన్ని కాల్చేయడానికి లక్షలు ఖర్చు పెట్టిస్తారు. ఖర్చు పెట్టిరా? అది గొప్పన, ప్రాణంతో నిలబెట్టుకోవడం గొప్పన? అవును అనుకునే వాళ్ళు గట్టిగా దేవుని ఇదే అమ్మకి చెప్తా ఉన్నా. అమ్మ వచ్చినప్పుడు ప్రేమను చూపించామా. ఈరోజు అమ్మ వాళ్ళు ఎలాంటి ఇంట్లో ఉంటారు తెలుసా? పడిపోయే పెంకుటి ఇంట్లో ఉంటారు. అమ్మ అవునమ్మా? ఇప్పుడు కాళ్ళు చేసి వేరే ఇంటికి వచ్చిన పెంకుటి సొంత ఇల్లు కూడా ఉన్నాయా? సొంత ఇల్లు లేదన్నా, మాకంటూ ఏది లేదు. మరి ధనం చూడాలా? డాక్టర్ రాగానే ధనమే చూస్తాడు. చూడడా నీకు పెంకుటిన్లో ఉన్నవా దాంట్లో ఉన్నవా అంటాడా? లేదు. ఈసీజీ, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్, స్కానింగ్ ముందే రాసుకో, దాన్ని బట్టే నువ్వు బెడ్ కింద, సెలైన్ కింద, వాటికింత. కానీ ఇది మందిరం. ఇక్కడ నువ్వు బాగుపడితే నాకు అదే గొప్ప. ఒక అమ్మ మన మధ్యలో ఉంది, అక్కడ ఇంకొక అమ్మ మన మధ్యలో ఉంది. నేను ఇంతవరకు ఎలా ఉంటాయి పరిస్థితులు చూసి, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు. అమ్మ ఎన్ని లక్షలు తీసుకున్నావు? డబ్బులు తీసుకున్నా? ఏం లేదన్న, ఏం తీసుకోలే, ఏమి ఇవ్వలేదు ఇంత మట్టుకి. నేను అదే అంటున్నా, డబ్బే గొప్పదా? నాకు అన్నిటికన్నా ప్రాణమే గొప్పది. అర్థం చేసుకోవాలి. ఒకవేళ సంపాదించాలి అనుకుంటే, ఆ డబ్బే గొప్పది అనుకుంటే, నేను ఈరోజు కూడా చెప్తున్నా, సేవకుడిగా నేను ఉండాల్సిన అవసరం లేదు. నాకు సంపాదించడానికి 1,00,000 మార్గాలు తెలుసు. నాకు అంత చదువు ఉంది, అంత జ్ఞానం ఉంది, అన్ని తెలివితేటలు ఉన్నాయి. కానీ సంపాదించడానికి దేవుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సింది ప్రేమను సంపాదించడం. అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే అదే అమ్మ అవసరమైతే ఆ రోడ్డు మీద ఇదిగో నా కొడుకు వచ్చినాడు, నా సేవకుడు వచ్చినాడని తను చూపించే ప్రేమ కన్నా విలువైందా? ఎప్పటికైనా ఒక మాట నిలబడ్డప్పుడు చెప్తే, ఇదిగో ఆ రోజు తను ప్రార్థన చేయకపోతే నేను బ్రతుకుండేదాన్ని కాదని అని చెప్తా, సాక్ష్యం చెప్తుందా లేదా? నా దేవుడి నామాన్ని కనపరుస్తుందా లేదా? అంతకన్నా గొప్పదా? నువ్వు అనుకోవచ్చు, నీ ప్రాణానికి నువ్వు ఛార్జీలు లెక్క పెడుతున్నావేమో, నీ ప్రాణానికి దేవుడు పనిని లెక్క పెడుతున్నావేమో, నీ ప్రాణానికి నువ్వు చిన్న చిన్న వాటికి లెక్క పెడుతున్నావేమో నాకు తెలియదు. కానీ నువ్వు కూడా ఇస్కరియోతు యూదా ఏమో. అందుకే ఇప్పుడే సరి చేసుకోంటున్నాను. ఈ మందిరం గురించి ఎవడైనా మాట్లాడేటప్పుడు మళ్ళీ చెప్పండి, మా మందిరం మనస్సు చూసే మందిరం అని గట్టిగా.
ఎదుటివాడి ఆకలి చూసే మందిరం మా మందిరం. గట్టిగా దేవుడితో తిందాం. ఎదుటివాడి కష్టాన్ని చూసే మందిరం మా మందిరము. ఆమేన్. నిన్నుగా ప్రేమించే మందిరం మాది. నిన్నుగా రక్షించుకునే మందిరం మాది. అందరూ ఓడిపోయినా, నీ దగ్గర లక్షలు తీసుకునే డాక్టర్లు వాళ్ళు ఓడిపోయినా, మేము నీ కోసం ప్రార్థించి బ్రతికించుకునే మందిరం మాది. ఆమేన్.